ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై ఇవాళ స్పీకర్ విచారణ, మధ్యాహ్నం కడియం దానం పిటిషన్స్పై ఎంక్వైరీ. తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన ఏపీ శాసనమండలి. ఇవాళ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై కొనసాగనున్న లఘు చర్చ. ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అనంతరం వ్యవసాయంపై షార్ట్ డిస్కషన్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో విషాదం. జిమ్లో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి. సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన జిమ్ సిబ్బంది. అప్పటికే అనిల్ చౌదరి చనిపోయినట్టు డాక్టర్ల నిర్ధారణ. కృష్ణా జిల్లా కలాపాముల కాటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఇంజనీరింగ్ కాలేజ్ బస్. విద్యార్థులకు స్వల్ప గాయాలు. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివారులో తప్పిన రైలు ప్రమాదం. విరిగిపోయిన హిస్సార్ ఎక్స్ప్రెస్ ఇంజన్ వీల్. రాత్రి 2 గంటల నుంచి అక్కడే ఉన్న ట్రైన్. మరో రైలు ఇంజన్ తీసుకొచ్చి మరమ్మతులు చేస్తున్న అధికారులు. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో నిరసనలు. ఉద్రిక్తత కారణంగా శనివారం వరకు విద్యాసంస్థలు బంద్. మొబైల్ ఇంటర్నెట్ వేగంపై నియంత్రణ అమలు. నేపాల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికలు. 275 సీట్లలో 165 స్థానాలకు నేరుగా ఎలక్షన్స్. మరో 110 స్థానాలకు నైష్పతిక విధానంలో పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు. ఏఐతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు. వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్. మళ్లీ తప్పు చేస్తే ప్రోగ్రాం నుంచి శాశ్వతంగా తొలగింపు. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమని వెల్లడి. తిరుమలలో తగ్గిన రద్దీ. 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. భారీగా తగ్గిన శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం. నిన్న భక్తుల కానుకలు 1,47,00,000. కడప జిల్లా ఒంటిమిట్ట సీతారామ లక్ష్మణులకు భక్తుడి కానుకలు. 2,85,00,000 విలువైన కిరీటాలు సమర్పించిన పారిశ్రామికవేత్త ప్రతాప్ రెడ్డి. టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ బాలరాజులకు అందజేత. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం. ముందుగానే హీట్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.